డెవలపర్స్ కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరూ మొదట చెప్పిన నీ మాటలు లాస్ట్ వరకు ఉండవు. ఉండవు. వన్స్‌కిన అక్కడికి ఏదైనా ప్రాబ్లమ్ జరిగితే, ఏదన్నా టైం బాలేకనో ఏదో డబ్బులు మొత్తం పెట్టి చివరికి అది ఏదో జరిగి డబ్బులు పోయి బయట మాటలు పడి ఇవన్నీ ఉంటాయి కామన్‌గా. అవును. మనం చూస్తా ఉన్నాం పోలీస్ స్టేషన్ చుట్టూ ఇప్పటికి తిరుగుతూ ఉన్నారు. నమ్మి ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వాళ్ళు. సరే ఒక్కసారికి నేను మోసపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు మీరు చూసిన పరిణామాలన్నీ గుర్తు తెచ్చుకొని ఒకసారి మళ్ళీ వ్యూవర్స్‌కి ఒకసారి చెప్తారా? అంటే అది మళ్ళీ వెనక్కొస్తాయా? ఓకే. ఎన్ని సంవత్సరాలు సఫర్ అవ్వాలి? కొన్ని వాస్తవాలు కూడా చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి వచ్చేలేకండి ఎంత మీరు జాగ్రత్త ఇందాక నేను చెప్పిన ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ ఒక్కసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్లో మనం ఒక ప్రాపర్టీ లైఫ్ లాంగ్ కొంతమంది ఒకే ప్రాపర్టీ కొనవచ్చు. అది కొనేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే మన అత్యాశకు పోతూ ఉంటారు. అంటే తక్కువ రేటుకు పోతుంది. కొన్ని కొన్ని నేను కొన్ని జాగ్రత్తలు చెప్తానండి. అది కొన్ని అవాయిడ్ పర్ఫెక్ట్గా 100% అవాయిడ్ అవ్వదు. నేను చెప్తాను నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు 100% అవ్వదు. కాకపోతే ఏంటండి అత్యాశకు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పగలిగే వాళ్ళని గ్రహించడం ఒకటి. అక్కడికి వెళ్ళి ఏ ప్రాపర్టీ అయితే మీరు కొనాలనుకుంటున్నారో ఫిజికల్గా మీరు విజిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ విజిట్ చేసి అక్కడ ఎంక్వైరీ చేయాలి. ఫిజువల్ అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రాపర్టీస్ యొక్క మొత్తం స్క్రూటినీ చేసేసి అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఆ ప్రాపర్టీ ఏ పరిధిలో ఉంది, ఏ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉంది, ఏ ఎంఆర్ఓ పరిధిలో ఉంది, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా మన మొత్తం ఎంక్వైరీ చేసి తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని, అంటే ఇది స్టెప్ బై స్టెప్ అనమాట. మనం ముందు ఏంటంటే చేస్తున్నాము, ముందు ప్రాపర్టీ దగ్గరికి వెళ్తున్నాము. ప్రాపర్టీ చుట్టుపక్కల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసేటప్పుడు చెప్తారండి చాలా వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మనం ఏంటంటే కన్సర్న్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని కొన్ని ఎంక్వైరీ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనము ముఖ్యంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 100% మీరు ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుని ట్రై చేయండి. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే ద ట్రెండ్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఈజ్ చేంజింగ్ నౌ. ఎర్లియర్ ఏంటంటే ఒక ప్లాటింగ్ వేసేసి వదిలేసేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ, అందుట్లో ఈవెన్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో కూడా క్లబ్ హౌసెస్ కడుతున్నారు. వీకెండ్ అక్కడ స్పెండ్ చేసేట్టుగా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పరుస్తున్నారు. అటువంటి వాటిల్లో ఏంటంటే కొంచెం మనకి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇన్వెస్టర్స్ అనేది సేఫ్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అప్రూవల్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎప్పుడు కొనొద్దండి. హెచ్ఎండి అవ్వచ్చు, ఏరియా డిటిసిపి అప్రూవల్ అవ్వచ్చు. ఈ 2 అప్రూవల్ ప్లస్ రేరా అప్రూవల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులోనే మీరు కంపల్సరీగా తీసుకోవాలా. రేపు పొటెన్షియల్గా లొకేషన్ సెలెక్షన్ కూడా వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్. అట్లనే లొకేషన్ పరంగా ఇంకా ఇట్ గోస్ వెరీ డీప్. ఇంకోటి ఏంటంటే ఏ జోన్లో ఉంది ఆ ప్రాపర్టీ, లీగల్ ఒపీనియన్లో కూడా తెలుస్తుంది. జోన్స్ కూడా మనకు తెలుసుకోవాలా. 2031 హెచ్ఎండిఏ మ్యాప్స్ అయితే ఉన్నాయి. అందుట్లో మనకు తెలుస్తుంది. మనకి అట్లనే అంతకుముందు ధరణి, ఇప్పుడు ఇంకోది భూమాత పెట్టినట్టున్నారు. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాపర్టీ దాని యొక్క సర్వే నెంబర్ని బట్టేసి దాని యొక్క డీటెయిల్స్ అనేది మనం సేకరించాల్సి వస్తుంది. అంటే మనంతటా మనము కొంతవరకు ఇనిషియేటివ్ టైం స్పెండ్ చేసేసి నాలెడ్జ్ లెవెల్ పెంచుకొని కొంచెం గైడెన్స్ తీసుకుంటే ఏంటంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ రావండి. మీరు చూడండి అంతకుముందు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి దీనికన్నా. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ తగ్గినాయి అని నేను అడిగేది అదే సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటున్నా? పరిస్థితి మనం ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, మన గ్రౌండ్ లెవెల్ చూసాం. హైడ్రాలో ఉంది. హైడ్రాలో ఇప్పుడు మనం కూల్చినప్పుడు కొంతమంది కొన్ని చోట్ల అన్ని అప్రూవల్ తీసుకున్నారు. కానీ కూల్ చేశారు. కానీ దానికి ఏంటంటే కొంతవరకు ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంత బాధ్యత అయితే వహించాల్సి వస్తుంది. అక్కడ నేను అంతకుముందు ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు, ఎందుకు ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో వాళ్ళు చేయాలి. కానీ ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. మనము రియల్ ఎస్టేట్ అదే చెప్తున్నా కదా, ఏ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ లేదు. లేదు. మీరు దేంట్లోనే మీరు వెళ్ళండి. అట్లనే నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. నేను
4 చోట్ల అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాను. అన్ని చోట్ల ఏదో ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ప్రాబ్లమ్ అట్లనే అందరికి ఉండకూడదని కాదు. అందుకని నేను ₹1 ఎక్కువైనా కానీ మంచి ప్రాజెక్ట్స్లో అన్ని అప్రూవ్ ఉన్న ప్రాజెక్ట్స్లో తీసుకోవటం ఉత్తమం.